మిత్రులందరికీ స్వాగతం. ఆత్మజ్ హెల్త్ కేర్ లిమిటెడ్ IPO రావడం జరిగింది. ముందుగా ఈ కంపెనీ ఏం చేస్తుంది, దాని తర్వాత ఈ కంపెనీలో ప్రాఫిట్ ఎంత ఉంది, లాస్ ఎంత ఉంది, అండ్ పాజిటివ్ ఏంటి, నెగిటివ్ అంశాల గురించి చర్చించుకొని ఫైనల్గా ఈ యొక్క IPOకి అప్లై చేయాలా లేదా అనేది మనం చూద్దాం. ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. ఆత్మజ్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనేది జూపిటర్ బ్రాండ్తో 4 హాస్పిటల్స్ని రన్ చేస్తూ ఉంది. ఒకటి వచ్చేసరికి వడోదరాలో ఉంది, ఇంకా మిగతా 3 కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ప్రథమంగా హెల్త్ కేర్కి సంబంధించిన సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. 130 బెడ్లు అనేది ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకవేళ డిమాండ్ అనేది క్రియేట్ అయితే 175 దాకా కూడా తీసుకెళ్లే కెపాసిటీ అయితే ఉంది. వడోదర అంటే గుజరాత్కి దగ్గరలో ఏవైతే చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నాయో వాటిల్లో కొన్ని మంచి హాస్పిటల్స్ని ఎక్వైర్ చేసుకోవాలని చెప్పే ఫ్యూచర్ ప్లాన్ అయితే వీళ్ళకు ఉంది. ఫ్రెండ్స్, AHLలో క్వాలిఫైడ్ డాక్టర్స్, వెల్ ట్రైన్డ్ నర్సెస్ అయితే ఉన్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ వీళ్ళు ఆపరేటింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు 20,000 పైగా సర్జరీస్ చేశారు. 5,000 మంది ఇన్ పేషెంట్స్ని తీసుకోవడం అండ్ 15,000 మంది అవుట్ పేషెంట్స్కి సర్వ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ కల్పించిన సదుపాయంలో ఆయుష్మాన్ భారత్, ముఖ్యమంత్రి అమృతం ఈ 2 స్కీమ్స్ కూడా ఏంటంటే వీళ్ళు సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక కీ ఫైనాన్షియల్ మెట్రిక్స్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 21లో 4.12 crores చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 4.92 crores అనేది ప్రాఫిట్ ఎర్న్ చేశారు. అదేవిధంగా 9th మంత్ ఫైనాన్షియల్ ఇయర్ 23లో చూసుకున్నట్లయితే 5.77 crores ప్రాఫిట్ అనేది వీళ్ళు ఎర్న్ చేశారు. ఓవరాల్గా కొద్దిగా ప్రాఫిట్లోకి వచ్చి ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే ఈ IPO ద్వారా వచ్చిన అమౌంట్ని ఏ విధంగా యూస్ చేస్తారో అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్ళకున్న చిన్న అప్పులు అనేది క్లియర్ చేయడానికి, దాని తర్వాత ఏంటంటే ఈ కార్పొరేట్ మెయింటెనెన్స్ కోసం కొంత అమౌంట్ అనేది వెచ్చించడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త ఎక్విప్మెంట్ని బై చేయాలనుకుంటున్నారు, దానికి కూడా అమౌంట్ అనేది అవసరం అవుతుంది. తర్వాత ఏంటంటే చిన్న మంచి రెప్యుటేషన్ ఉన్న హాస్పిటల్స్ని కూడా ఏంటంటే బై చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ యొక్క క్యాపిటల్ని దాని పర్పస్ అనేది యూటిలైజ్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఇక ప్రమోటర్స్ విషయానికి వస్తే తుషార్ సువాగియా, సుభాష్ పద్మని మరియు రవి ఆప్టే అనేవారు ప్రమోటర్స్గా ఉన్నారు. అదేవిధంగా కంపెనీకి సంబంధించిన పాజిటివ్ అంశాలు మాట్లాడుకోవాల్సి వస్తే వీళ్ళ గురించి చెప్పుకోవాల్సింది క్వాలిటీ స్టాండర్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏంటంటే క్వాలిఫై అయిన డాక్టర్స్ ఉన్నారు, మంచిగా ట్రైన్ చేయబడ్డ నర్సెస్ అండ్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ అనేది మెయింటైన్ చేస్తారు. సో క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే ఉండదని చెప్పేసి అనిపిస్తుంది. ఇక రెండో ప్రధాన అంశం ఏంటంటే రేంజ్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీస్ అనమాట. అంటే వీళ్ళు వెరీ బేసిక్ లెవెల్ దగ్గర నుంచి కూడా చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ఇష్యూ దాకా ట్రీట్ చేయగలిగినందుకు కావాల్సిన ఎఫిషియెంట్ డాక్టర్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అండ్ బ్లడ్ టెస్ట్లు అలాంటి వగేరా అన్నీ కూడా ఏంటంటే వీళ్ళ దగ్గర ఉండటం అనేది జరిగింది. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంప్లాయీస్ని రిటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారనుకున్నాం, నర్సెస్ ఉన్నారనుకున్నాం, వీళ్ళేంటంటే వాళ్ళకి మంచి శాలరీస్ ఇవ్వడం, వాళ్ళు మంచిగా ట్రీట్ చేయడం, ఇదంతా కూడా ఏంటంటే మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. అటువంటి ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రతి కంపెనీలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అయితే సర్వీస్ సెక్టర్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జనరల్గా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎంప్లాయీస్ మీద రిలై అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో డాక్టర్స్, నర్సు వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డిస్సాటిస్ఫాక్షన్ వచ్చి కంపెనీ నుంచి వెళ్ళిపోయిన, హాస్పిటల్ నుంచి రిజైన్ చేసిన ఏంటంటే ఈ కంపెనీ అనేది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది నెగిటివ్గా. అదేవిధంగా జనరల్గా ఏంటంటే మనకి హెల్త్ కేర్ సెక్టర్ అంటేనే చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. సో ప్రస్తుతం ఏంటంటే చాలా హాస్పిటల్స్ అనేది రావడం జరిగింది, చాలా కాంపిటీషన్ ఉంది. ప్రస్తుతానికి ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో వీళ్ళు ఉన్నారు. ఈ యొక్క ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఇక IPO డీటెయిల్స్ విషయానికి వస్తే మొత్తం మీద 38,40,00,000 రూపాయలు అనేది IPO ద్వారా సమీకరించాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. దీని కొరకు 64 లక్షల షేర్స్ మార్కెట్లో రిలీజ్ అవుతుంది. ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేసరికి 60 రూపాయలు అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, దగ్గర ఏంటంటే మనకి 12,000 నుంచి 13,000 రూపాయలు అనేది ఒక లాట్ కొరకు అవసరం అవుతుంది. అదేవిధంగా ఈ ఇష్యూ 19వ తారీఖు ఓపెన్ అవుతుంది, 21వ తారీఖు క్లోజ్ అయిపోతుంది. అలాట్మెంట్ డేట్ వచ్చేసరికి 26, మనకి అలాట్ కాకపోతే రిఫండ్ అయ్యే డేటు 27, అదేవిధంగా డీమ్యాట్లో క్రెడిట్ అయ్యే రోజు 29, ఓవరాల్గా లిస్టింగ్ డేటు 30వ తారీఖు. 5 పైసా వెబ్సైట్ నుంచి మనం డేటా అనేది తీసుకున్నట్లయితే 15వ తారీఖు గ్రే మార్కెట్ ప్రైస్ 4 రూపాయలు, 16వ తారీఖు గ్రే మార్కెట్ ప్రైస్ 4 రూపాయలు అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రైస్లో పాజిటివ్గా ఉంది కాబట్టి ఈ యొక్క IPOకి మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఎటువంటి అప్డేట్ ఉన్నా డెఫినెట్గా ఏంటంటే మన టెలిగ్రామ్ ద్వారా కానీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ అప్డేట్ అయితే చేస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.